ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22/7/2024. ప్రియమైన బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు దేహీ అభిమానులుగా అయినట్లయితే శీతలంగా అవుతారు. వికారాల దుర్గంధం తొలగిపోతుంది. అంతర్ముఖులుగా అవుతారు. పుష్పాలుగా అవుతారు. ప్రశ్న: బాప్దాదా పిల్లలందరికీ ఏ 2 వరదానాలు ఇస్తారు? వాటిని స్వరూపంలోకి తీసుకువచ్చేందుకు విధి ఏమిటి? బాబా పిల్లలందరికీ శాంతి మరియు సుఖం యొక్క వరదానాలను ఇస్తారు. బాబా అంటారు, పిల్లలు, మీరు శాంతిలో ఉండే అభ్యాసం చేయండి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు వారికి జవాబు ఇవ్వకండి. మీరు శాంతిగా ఉండాలి. వ్యర్థమైన పరిచింతన విషయాలను మాట్లాడకూడదు. ఎవ్వరికి దుఃఖమునివ్వకూడదు. నోటిలో శాంతి అనే నాణ్యంను వేసుకున్నట్లయితే ఆ 2 వరదానాలు స్వరూపంలోకి వచ్చేస్తాయి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఒక్కొక్కసారి సమ్ముఖంగా ఉంటారు, ఒక్కోసారి దూరంగా వెళ్ళిపోతారు. ఎవరైతే స్మృతి చేస్తారో వారే సన్ముఖంగా ఉంటారు. ఎందుకంటే స్మృతి యాత్రలోనే అంతా ఇమిడి ఉంది. దృష్టి ద్వారా అతీతంగా చేశారు అని గానం చేయబడుతుంది కదా. ఆత్మ దృష్టి పరంపిత వైపుకు వెళ్తుంది. తనకు ఇంకేమీ నచ్చదు. వారిని స్మృతి చేయటం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. కావున తమపై తాము ఎంత జాగ్రత్తను ఉంచుకోవాలి. స్మృతి చేయకపోతే వీరి యోగం తెగిపోయి ఉంది అని మాయ భావిస్తుంది. కావున తన వైపుకు లాగుతుంది. ఏదో ఒక తప్పుడు కర్మను చేయించేస్తుంది. ఇటువంటి తండ్రిని నిందింపజేస్తారు. బాబా, నావారైతే మీరొక్కరు, ఇంకెవ్వరూ లేరు అని భక్తి మార్గంలో గానం చేస్తారు. కావుననే తండ్రి అంటారు, పిల్లలు, గమ్యం చాలా ఉన్నతమైనది. పని చేస్తూ తండ్రిని స్మృతి చేయటం ఇది ఉన్నతమైన గమ్యం. దీనికి చాలా మంచి అభ్యాసం కావాలి. లేకపోతే తప్పుడు పనులు చేసే నిందకులుగా అయిపోతారు. ఉదాహరణకు, ఎవరికైనా క్రోధం వస్తే వారు పరస్పరం కొట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటే అది కూడా నిందింప చేసినట్లే కదా. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధిని తండ్రితో జోడించాలి. ఎవరు సంపూర్ణంగా అయ్యారని కాదు, మేము దేహీ అభిమానులుగా అవ్వాలి అనే విధంగా ప్రయత్నం చేయాలి. దేహాభిమానంలోకి రావటం వలన ఏవో తప్పుడు పనులు చేస్తారు, అనగా తండ్రిని నిందింపచేస్తారు. తండ్రి అంటారు, ఇటువంటి సద్గురువును నిందింపచేసేవారు లక్ష్మీనారాయణులుగా అయ్యే గమ్యాన్ని చేరుకోలేరు. అందుకే పూర్తి పురుషార్థం చేస్తూ ఉండండి. తద్వారా మీరు చాలా శీతలంగా అవుతారు. పంచవికారాల విషయాలన్నీ తొలగిపోతాయి. తండ్రి ద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. కార్య వ్యవహారాలు కూడా చేయాలి. తండ్రి కర్మలు చేయకండి అని అనరు. అక్కడ మీ కర్మలు అకర్మలుగా అవుతాయి. కలియుగంలో ఏ కర్మలైతే జరుగుతాయో అవి వికర్మలుగా అవుతాయి. ఇప్పుడు సంగం యుగంలో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ నేర్చుకునే విషయం ఏది ఉండదు. ఇక్కడి శిక్షణే అక్కడకు మీతో పాటు వస్తుంది. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, బాహ్యముఖత మంచిది కాదు, అంతర్ముఖి భవ. పిల్లలైన మీరు అంతర్ముఖులుగా అయ్యే సమయం కూడా వస్తుంది. తండ్రి తప్ప ఇంకేది గుర్తుకు రాదు. మీరు రావటం కూడా అలాగే వచ్చారు. అప్పుడు మీకు ఎవరి స్మృతి లేదు. గర్భం నుండి ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడు వీరు నా తల్లి తండ్రి, వీరు ఫలానా అని తెలిసింది. కావున ఇప్పుడు మళ్ళీ అలాగే వెళ్ళాలి. మనం ఒక్క తండ్రికి చెందిన వారము. వారు తప్ప ఇంకెవ్వరూ బుద్ధిలో గుర్తుకు రాకూడదు. ఇంకా సమయం ఉంది, కానీ పురుషార్థమైతే పూర్తిగా చేయాలి.
శరీరంపై ఏ నమ్మకము లేదు. ఇంట్లో కూడా ఎంతో శాంతి ఉండాలి, కలహాలు ఉండకూడదు అని ప్రయత్నిస్తూ ఉండాలి. లేకపోతే వీరిలో ఎంత అశాంతి ఉంది అని అందరూ అంటారు. పిల్లలైన మీరైతే చాలా శాంతిగా ఉండాలి. మీరు శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు ముళ్ళ మధ్యలో ఉంటున్నారు. మీరు పుష్పాల మధ్యలో లేరు. ముళ్ళ మధ్యలో ఉంటూ పుష్పాలుగా అవ్వాలి. మీరు ముళ్ళగా అయిపోకూడదు. ఎంతగా మీరు తండ్రిని స్మృతి చేస్తారో అంతగా శాంతిగా ఉంటారు. ఎవరైనా తప్పుగా మాట్లాడినా మీరు శాంతిగా ఉండండి. ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపం. ఆత్మ స్వధర్మం శాంతి. ఇప్పుడు మనం ఆ ఇంటికి వెళ్ళాలి అని మీకు తెలుసు. తండ్రి కూడా శాంతి సాగరుడు, మీరు కూడా శాంతి సాగరులుగా అవ్వాలి అని వారంటారు. వ్యర్థమైన పరిచింతన విషయాలు ఎంతో నష్టపరుస్తాయి. అటువంటి విషయాలను మాట్లాడకూడదు. వాటి ద్వారా మీరు తండ్రిని నిందింపచేస్తారు అని తండ్రి డైరెక్షన్ ఇస్తారు. శాంతిలో ఎటువంటి నింద లేక వికర్మ జరగదు. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఇంకా వికర్మలు వినాశనం అవుతాయి. స్వయము అశాంతి చెందకూడదు, ఇతరులను అశాంతిపరచకూడదు. ఎవరికైనా దుఃఖంనిస్తే ఆత్మ అసంతుష్టమవుతుంది. బాబా, వీరు ఇంట్లోకి వస్తే అంతా గొడవ చేస్తారు అని ఎంతోమంది రిపోర్ట్ రాస్తారు. అప్పుడు బాబా రాస్తారు, మీరు మీ శాంతి స్వధర్మంలో ఉండండి. ఒక కథ కూడా ఉంది. అతనితో నీవు నోటిలో నాణ్యం వేసుకో, అప్పుడు ఇక శబ్దమే వెలువడదు, మాట్లాడలేవు అని అన్నారు. పిల్లలైన మీరు శాంతిలో ఉండాలి. మనుషులు శాంతి కొరకు ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. మన మధురమైన బాబా శాంతి సాగరుడని పిల్లలైన మీకు తెలుసు. శాంతింప చేస్తూ చేస్తూ విశ్వంలో శాంతి స్థాపనను చేస్తారు. మీ భవిష్య పదవిని కూడా స్మృతి చేయండి. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది, ఇంకే ధర్మం ఉండదు. దానిని విశ్వంలో శాంతి అని అంటారు. మళ్ళీ ఎప్పుడైతే ఇతర ధర్మాలు వస్తాయో అప్పుడు హంగామాలు జరుగుతాయి. ఇప్పుడు ఎంతటి శాంతి ఉంటుంది? మా ఇల్లు అదే, మా స్వధర్మం శాంతి అని మీరు భావిస్తారు. శరీరం యొక్క స్వధర్మం శాంతి అని అయితే అనరు. శరీరం వినాశీ వస్తువు, ఆత్మ అవినాశీ వస్తువు. ఎంత సమయం అయితే ఆత్మలు అక్కడ ఉంటాయో అంత సమయం ఎంత శాంతిగా ఉంటాయి. ఇక్కడైతే మొత్తం ప్రపంచంలో అశాంతి ఉంది. అందుకే శాంతిని కోరుకుంటూ ఉంటారు. కానీ సదా శాంతిలో ఉండాలని ఎవరైనా కోరుకున్నా అదైతే జరగదు. 63 జన్మలు అక్కడ ఉన్నా కానీ మళ్ళీ తప్పకుండా ఇక్కడకు రావాల్సి ఉంటుంది. తమ సుఖ దుఃఖాల పాత్రను అభినయించి మళ్ళీ అక్కడకు వెళ్ళిపోతారు. డ్రామాను చాలా బాగా ధ్యానంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. బాబా మాకు సుఖము మరియు శాంతి వరదానాలను ఇస్తారు అన్నది పిల్లలైన మీకు కూడా ధ్యానంలో ఉండాలి. బ్రహ్మ ఆత్మ కూడా అంతా వింటారు. అందరికన్నా సమీపంగా వీరి చెవులే వింటాయి. వీరి నోరు ఈ చెవులకు సమీపంగా ఉంది. మీ చెవులు కాస్త దూరంలో ఉన్నాయి. వీరు వెంటనే వినేస్తారు. అన్ని విషయాలను అర్థం చేసుకోగలరు. మధురాతి మధురమైన పిల్లలు అని తండ్రి అంటారు. మధురాతి మధురమైన వారు అని అందరినీ అంటారు. ఎందుకంటే అందరూ పిల్లలే. జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వారంతా తండ్రికి అవినాశి పిల్లలు. శరీరం అయితే వినాశి, తండ్రి అవినాశి. అలాగే పిల్లలైన ఆత్మలు కూడా అవినాశియే. తండ్రి పిల్లలతో సంభాషిస్తారు. దీనినే ఆత్మీక జ్ఞానం అని అంటారు. సుప్రీం ఆత్మ కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. తండ్రి ప్రేమ అయితే ఉండనే ఉంది. ఆత్మలంతా ఎవరైతే ఉన్నారో వారంతా తమో ప్రధానంగా ఉన్నారు. వీరంతా ఇంట్లో ఉన్నప్పుడు
సతోప్రధానంగా ఉండేవారు అని తెలుసు. కల్పకల్పము నేను వచ్చి అందరికీ శాంతి మార్గాన్ని తెలియజేస్తాను. ఇక్కడ వరాలు ఇచ్చే విషయం ఏది లేదు. ధన్వాన్ భవ, ఆయుష్మాన్ భవ అని అన్నారు. సత్యుగంలో మీరు ఇలా ఉండేవారు, కానీ ఆశీర్వాదంనేమి ఇవ్వరు. కృపను లేక ఆశీర్వాదంను అడగకూడదు. తండ్రి కూడా, టీచర్ కూడా ఈ విషయాన్నే గుర్తు చేసుకోవాలి. ఓహో, శివబాబా తండ్రి కూడా, టీచర్ కూడా, జ్ఞానసాగరుడు కూడా. తండ్రే కూర్చుని తమ మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. దాని ద్వారా మీరు చక్రవర్తి మహారాజులుగా అవుతారు. ఇది మొత్తం ఆల్రౌండ్ చక్రం కదా. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా రావణ రాజ్యంలో ఉంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. రావణుడు కేవలం లంకలో లేడు. ఇది అనంతమైన లంక. నలువైపులా నీరు ఉంది. మొత్తం లంక అంతా రావణునికి చెందిందిగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ రాముడికి చెందిందిగా అవుతుంది. లంక అయితే బంగారు లంకగా ఉండేది. అక్కడ ఎంతో బంగారం ఉంటుంది. ఒక్క ఉదాహరణను కూడా చెప్తారు. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ బంగారు ఇటుకను చూస్తారని, ఇక్కడ ఏ విధంగా మట్టి ఇటుక ఉంటుందో అక్కడ అలా బంగారు ఇటుక ఉంటుందని, అప్పుడు ఆ బంగారంను తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన వచ్చిందని చెప్తారు. ఏవేవో నాటకాలను తయారు చేశారు. భారత్ అయితే ప్రసిద్ధమైనది. ఇతర ఖండాల్లో ఇన్ని వజ్ర వైడూర్యాలు ఉండవు. తండ్రి అంటారు, నేను గైడ్గా అయ్యి అందరినీ తిరిగి తీసుకువెళ్తాను. పదండి పిల్లలు, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఆత్మలు పతితంగా ఉన్నాయి. పావనంగా అవ్వకుండా అవి ఇంటికి వెళ్ళలేవు. పతితులను పావనంగా తయారు చేసేవారు ఒక్క తండ్రే. అందుకే అందరూ ఇక్కడే ఉన్నారు. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. అలా వెళ్ళే నియమం లేదు. తండ్రి అంటారు, పిల్లలు, మాయ మిమ్మల్ని ఇంకా జోరుగా దేహాభిమానంలోకి తీసుకువస్తుంది. అది మిమ్మల్ని తండ్రిని స్మృతి చేయనివ్వదు. మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలోనే యుద్ధం ఉంది. కళ్ళు ఎంతగానో మోసగిస్తాయి. ఈ కనులను మీ ఆధీనంలో ఉంచుకోవాలి. సోదరుల దృష్టి కూడా సరిగ్గా ఉండదు అని గమనించటం జరిగింది. కావున పరస్పరం సోదరులుగా భావించండి అని ఇప్పుడు అర్థం చేయించటం జరుగుతుంది. మనమంతా సోదరులమే అని అందరూ అంటూ ఉంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఏ విధంగా కప్పలు బెకబెకమంటూ ఉంటాయో అలా అంటూ ఉంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు ప్రతి విషయం యొక్క యథార్థ అర్థాన్ని అర్థం చేసుకున్నారు. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీరు భక్తి మార్గంలో కూడా ప్రేయస్సులుగా ఉండేవారు. ప్రియుడిని స్మృతి చేసేవారు. దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ వారిని ఓ రామా, ఓ భగవంతుడా, దయ చూపించండి అని వెంటనే స్మృతి చేస్తారు. స్వర్గంలోనైతే ఎప్పుడూ ఇలా అనరు. అక్కడ అసలు రావణ రాజ్యమే ఉండదు. వారు మిమ్మల్ని రామరాజ్యంలోకి తీసుకువెళ్తారు. కావున వారి మతంపై నడవాలి. ఇప్పుడు మీకు ఈశ్వర్య మతం లభిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దైవీ మతం లభిస్తుంది. ఈ కళ్యాణకారి సంగం యుగం గురించి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే కలియుగం ఇప్పుడిక బాల్యవస్థలో ఉందని, ఇంకా లక్షల సంవత్సరాలు ఉన్నాయని అందరికీ చెప్పడం జరిగింది. ఇది భక్తి యొక్క ఘోర అంధకారం అని బాబా అంటారు. జ్ఞానం ప్రకాశం. డ్రామానుసారంగా భక్తి కూడా రచింపబడి ఉంది. ఇది మళ్ళీ జరుగుతుంది. భగవంతుడు లభించారు, కావున ఇక ఎటూ భ్రమించవలసిన అవసరం లేదు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మేము బాబా వద్దకు లేక బాబ్దాదా వద్దకు వెళ్తాము అని మీరు అంటారు. ఈ విషయాలను మనుషులు అర్థం చేసుకోలేరు. మీలో కూడా ఎవరికైతే
పూర్తి నిశ్చయం కూర్చుందో వారిని మాయ ఒక్కసారిగా మింగేస్తుంది. ఒక్కసారిగా ఏనుగును మొసలి మింగేస్తుంది. ఆశ్చర్యం కలిగించేలా వింటారు. పాతవారైతే వెళ్ళిపోయారు. వారి గాయనం కూడా ఉంది. మంచి మంచి మహారథులను మాయ ఓడించేసింది. బాబాకు రాస్తారు, బాబా మీరు మీ మాయను పంపించకండి. అరే అది నాదేమి కాదు. రావణుడు తన రాజ్యం చేస్తున్నాడు. మనము మన రాజ్యాన్ని స్థాపిస్తున్నాము. ఇది పరంపరగా నడుస్తూ వస్తుంది. రావణుడే మీకు అందరికన్నా పెద్ద శత్రు. రావణుడు శత్రువని తెలుసు. అందుకే అతడిని ప్రతి సంవత్సరము కాలుస్తారు. మైసూర్లో దసరాను ఎంతగానో జరుపుకుంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. మీ పేరు శివశక్తి సైన్యం, కానీ వారు వానర సైన్యం అన్న పేరును పెట్టారు. తప్పకుండా మనం కోతుల వల్లే ఉండేవారమని, ఇప్పుడు రావణుడిపై విజయాన్ని పొందేందుకు శివబాబా నుండి శక్తిని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. తండ్రే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. వీటిపై కథలను కూడా అనేకం తయారు చేశారు. అమర కథ అని కూడా అంటారు. బాబా మనకు అమర కథను వినిపిస్తారని కూడా మీకు తెలుసు. అయితే ఈ కథను పర్వతంపై ఏమీ వినిపించరు. శంకరుడు పార్వతికి అమర కథను వినిపించారు అని అంటారు. శివశంకరుల చిత్రాన్ని కూడా పెడతారు. వారి ఇరువురిని కలిపేస్తారు. ఇదంతా భక్తి మార్గం. రోజు రోజుకు అందరూ తమో ప్రధానంగా అవుతూ వచ్చారు. సతో ప్రధానం నుండి సతోగా అయితే 2 కళలు తగ్గుతాయి. త్రేతాను కూడా వాస్తవానికి స్వర్గము అని అనరు. బాబా పిల్లలైన మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారు చేయటానికి వస్తారు. బ్రాహ్మణ కులం మరియు సూర్యవంశ చంద్రవంశ కులం 2 స్థాపన అవుతున్నాయని తండ్రికి తెలుసు. రామచంద్రునికి క్షత్రియ గుర్తును చూపించారు. మీరందరూ మాయపై విజయాన్ని పొందే క్షత్రియులే కదా. తక్కువ మార్కులతో పాస్ అయ్యే వారిని చంద్రవంశీయులు అని అంటారు. అందుకే రాముడికి బాణాలు మొదలైనవి ఇచ్చారు. హింస అయితే త్రేతాలో కూడా ఉండదు. రాముని రాజ్యంలో ప్రజలు కూడా షౌకార్లే మరియు ఆ నగరంలో అందరూ దాతలే. కాబట్టి ధర్మముకు సదా ఉపకారం జరుగుతుంది అన్న గాయనం కూడా ఉంది. కానీ ఈ క్షత్రియ తత్వపు గుర్తును చూపించటంతో మనుషులు తికమక పడతారు. ఈ ఆయుధాలు మొదలైనవి ఉండవు. శక్తులకు కూడా ఈ కత్తులు మొదలైనవి చూపిస్తారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి జ్ఞానసాగరుడు కావున తండ్రే ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. అనంతమైన తండ్రికి పిల్లలపై ఏ ప్రేమైతే ఉందో అది హద్దులోని తండ్రికి ఉండదు. వారు 21 జన్మల కొరకు పిల్లలను సుఖవంతులుగా చేస్తారు. కావున వారు ప్రియమైన తండ్రి కదా. తండ్రి ఎంత ప్రియమైన వారు. వారు మీ అన్ని దుఃఖాలను దూరం చేస్తారు. సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. అక్కడ దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు. ఇప్పుడు ఇది బుద్ధిలో ఉండాలి కదా. ఇది మర్చిపోకూడదు. ఇది ఎంత సహజం. కేవలం మురళిని చదివి వినిపించాలి. అయినా బ్రాహ్మణి కావాలి అని అంటారు. బ్రాహ్మణి లేకుండా ధారణ జరగదు అని అంటారు. అరే సత్యనారాయణుని కథనైతే చిన్నపిల్లలు కూడా గుర్తు చేసుకుని వినిపిస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేయటం అని నేను మీకు రోజు అర్థం చేయిస్తాను. ఈ జ్ఞానమైతే 7 రోజుల్లో బుద్ధిలో కూర్చుండిపోవాలి. కానీ పిల్లలు మర్చిపోతారు. బాబా అయితే ఆశ్చర్యపోతారు. అచ్చా, మధురాతి మధురమైన సిగ్గులదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క
ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రిని ఆశీర్వదించమని లేక కృప చూపించమని అడగకూడదు. తండ్రిని, టీచర్ను, గురువును స్మృతి చేసి మీపై మీరే కృప చూపించుకోవాలి. మాయతో అప్రమత్తంగా ఉండాలి. కళ్ళు మోసగిస్తాయి, వీటిని మీ ఆధీనంలో ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్, వ్యర్థమైన పరచింతన విషయాలు ఎంతో నష్టపరుస్తాయి. అందుకే ఎంత వీలైతే అంత శాంతిగా ఉండాలి. నోటిలో నాణ్యంను వేసుకోవాలి. ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు. స్వయము అశాంతిగా అవ్వకూడదు. అలాగే ఎవరిని అశాంతపరచకూడదు. వరదానము, తండ్రి సహాయంతో శూలంను ముల్లగా చేసే సదా నిశ్చంత మరియు ట్రస్టీ భవ. గతంలోని లెక్కాచారాలు శూలం వంటివి, కానీ తండ్రి సహాయంతో అవి ముల్లలా అయిపోతాయి. పరిస్థితులు తప్పకుండా వస్తాయి, ఎందుకంటే అన్నిటినీ ఇక్కడే సమాప్తం చేయాలి. కానీ తండ్రి సహాయము వాటిని ముల్లలా చేస్తుంది, పెద్ద విషయాన్ని చిన్నగా చేస్తుంది. ఎందుకంటే పెద్ద తండ్రి తోడుగా ఉన్నారు. ఈ నిశ్చయం ఆధారంతోనే సదా నిశ్చింతంగా ఉండండి మరియు ట్రస్టీగా అయి నాది అన్నదాన్ని నీదిలోకి మార్చే తేలికగా అవ్వండి. అప్పుడు అన్ని భారాలు ఒక్క క్షణంలో సమాప్తమైపోతాయి. స్లోగన్, శుభభావన స్టాక్ ద్వారా నెగిటివ్ను పాజిటివ్కి పరివర్తన చేయండి. అచ్చా, ఓం శాంతి.